శివాజీ వచ్చినప్పటి నుంచి ముగ్గురు చిన్న పాపలు. మీరు చూసుకున్నట్టయితే అక్కడ ముగ్గురు. ఇప్పుడు నేను చేసిన ఇప్పుడు సార్ చెప్పిన దగ్గర ఎక్కడ చూడు చిన్న పాపలతోనే అవుతుంది మొత్తం అందరికి. మేబీ మీ సైడ్ నుంచి వాళ్ళకి హెల్ప్ వెళ్ళాలని రాసి పెట్టి నాకు అదృష్టం అనిపించింది. అంటే చిన్న పిల్లలకి వేయాలంటే ఇట్లా ఉండాలి కదా. ఇక్కడ ఏమైతుందంటే నాకు మంచిగా అనిపించింది. నేను ప్రతి ఇంతకు ముందుకు మీరు చూసిందా నీకు చెప్పిన కొన్ని వీడియోలు నేను తీసుకోలేదు చిన్న పాపలని. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నాది. ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నది. మంచి పనులు చేస్తున్నారు కాబట్టి మేబీ మంచి వైఫ్ రావచ్చేమో ఇన్ ఫ్యూచర్ లో. ఇవన్నీ చూసి గాడ్ బ్లెస్సింగ్స్ అని. పెళ్ళి ఎప్పుడు అన్న అన్ని చెప్తున్నారు కానీ పెళ్లి గురించి చెప్పట్లేదు. ఇప్పుడు పెళ్ళాను అనుకో ఏమో బాబు అది నువ్వు గట్లా అడుగు బిడ్డ గట్లా అడుగు అంటాను అంటారా? మీ తరపు నుంచి నేను అడుగుతున్నాను, చెప్పండి అన్న పెళ్ళి అన్ని మంచి పనులు. అంటే ఏదైనా రిలేషన్ ఉందా, లేకపోతే లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? బాబు చెప్పినానే అక్క. ఇప్పటి వరకు లవ్ ఏం చేయలేదా? ఎక్కడ ఉంటది కదా అదే లేకుండా ఎవ్వరు ఉండరు. నా కోసం ఎక్కడో పుట్టి ఉంటది కదా అంటానా. బిగ్ బాస్ లో రతిక ఏదో కొంచెం మీతో క్లోజ్ గా ఉన్నారు, మీ ఇద్దరు వదిన ట్రాక్ నడిచింది, అది సీరియస్ ఏంటి కొంప తీసి? లేదక్క, నిజం చెప్పండి. లేదక్క. ఆ స్టోరీ బిగ్ బాస్ హౌస్ వరకేనా రతిక? అది అంటే బయటకు వచ్చిన తర్వాత తనతో మీ ర్యాప్ ఎలా ఉంది ఏంటి? అయ్యో ఎవరి పనులు ఎవరు టచ్ లో ఉన్నారా అన్న? అసలు ఎవరు లేరు. శివాజీ గారికి మీరంటే చాలా ఇష్టం, మీకు ఆయన అంటే ఇష్టం కదా. శివాజీ గారు అంటే మీరు వన్ వర్డ్ లో ఏం చెప్తారు? నాకు అన్న. అన్న సొంత అన్న. అన్న లేడు, అన్న. ఇక అన్నలా చూసుకుంటారు. బిగ్ బాస్ హౌస్ లో మీకు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. బయట కూడా మీరు హౌస్ లో ఉన్నప్పుడు మీకు చాలా మంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు అని చెప్పి విన్నాం. వాళ్ళ గురించి మీ పైన సాంగ్స్ కూడా వచ్చాయి కదా. అంటే వీళ్ళందరూ, నేను ఒక్కని కాదు, వాళ్ళందరూ గెలిచారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు? ఇప్పటికీ మీతో టచ్ లో ఉంటారు? అందరూ మంచిగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు మనం అందరం గెలిచినామని వాళ్ళొక్క ఫీలింగ్. గెలిచాం, మీతో పాటు వాళ్ళు కూడా గెలిచారు. నేను అనుకుంటా మనం అందరం ఇప్పుడు అంటారు నువ్వు గెలిచినావు గిట్లో ఎట్లా అంటే కాదా, మనం అందరం గెలిచాం. మరి మూవీ ఎప్పుడు తీస్తున్నారు? సక్సెస్ అయిపోయింది, ఫేమ్ వచ్చింది, పంచడాలు కూడా అయిపోయింది. నెక్స్ట్ అట్లీస్ట్ ఏదో ఒక బిగ్ ఎంట్రీతోనో మీరు చేయడానికి రెడీగానే ఉన్నారా? వెయిటింగ్ ఫర్ ప్రాజెక్ట్సా? ఇప్పటి వరకు ఏం రాలేదా మీకు ఆఫర్స్? నడుస్తా ఉన్నాయి అట్లా. అంటే ఇప్పుడు మంచి సినిమా చేసాక పెళ్లి చేసుకుంటారా లేకపోతే ఎట్లా? అంటే మీరు ఎంత బ్లష్ అవుతున్నారంటే ఏదో సంథింగ్ ఉంది అని అనిపిస్తుంది. అంటే ఏదో ఒక ఏజ్ లో ఒక లవ్ స్టోరీ ఉంటది కదా. జస్ట్ అట్లీస్ట్ అమ్మాయికి చెప్పారా, చెప్పలేదా? వద్దా? అయితే అందరికి తెలిసే ఉంటది. సేమ్ ఊరా, పక్క పొలమా? జస్ట్ చెప్పండి. అంటే అట్లీస్ట్ అమ్మాయికైనా చెప్పలేకపోతే అట్లీస్ట్ ఇష్టం అనేది మన షో నుంచి అయినా, అరే ఇంత పెద్ద సపోర్టర్ మనకి బాబు చెప్తాడు. ఓ మీ డాడీకి తెలుసా? బాబు పెళ్లి చేస్తాడు కదా అంటున్నా. ఎట్లయినా పెళ్లి చేసుకోవాలి, బాబు చెప్తాడు అంటాను. ఖచ్చితంగా చెప్తా అక్క. ఈ క్వశ్చన్ నేను నో, అది అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది. నేను అడిగేది లవ్ గురించి కదన్నా. పర్లేదన్న, దీన్ని ఎవ్వరు కాంట్రవర్సీ చేయరు, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండేదే కదా. అంటే ఇంత మంచి పర్సన్ ని ఎవరైనా రిజెక్ట్ చేశారా ఏంటి? మా సైడ్ సపోర్ట్ ఇప్పుడు ఏం లేదు. అంటే ఒకప్పుడు ఉంది. బ్రేకప్ అయిందా లేకపోతే మీరు ప్రపోజ్ చేయలేకపోయారా? ఎందుకు ఆగిపోయింది? ఏం లేదక్క. సరే, మీ ఫ్యూచర్ వైఫ్ కోసం ఇవన్నీ నేను అడగట్లేదు, బట్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? ఖచ్చితంగా బాబు చెప్పినప్పుడు చేసుకుంటా. ఆయన చెప్తున్నారు ఇప్పుడే. ఆయన నుంచి నాకు ఇక్కడ సైగలు వచ్చాయి. సో ఆయన మీద చెప్తున్నారు కానీ బ్యాక్ ఎండ్ ఏదో నడుస్తుంది. నెక్స్ట్ ఏదో ఒక రోజు మనకి దొరుకుతారు, మళ్ళీ ఇంటర్వ్యూలో అప్పుడు అడుగుదాం. ఇంత నవ్వుతున్నారంటే పక్క కాదక్క. ఇప్పుడు ఈ వీడియో బాబు చూస్తాడు, మీరు మంచిగా అడిగిరు అని బాబా అంటాడు. పెళ్లి చేసుకోమంటే అంటే నార్మల్ అంటారు, ఈడికి పోయినా ఆడికి పోయినా పెళ్ళి ఎప్పుడు అంటే ఇప్పుడు మీరు అదే క్వశ్చన్ అడిగితే అదే వస్తుంది నాకు. నేను ఇంటికి పోయినా వచ్చిన వాళ్ళంతా నీ పెళ్ళి
ఉంటారు కదా అందరి ఊళ్ళో. ఇంట్లో కామన్ గా అడుగుతారు. అందుకే మీరు అడగంగా నాకు నమ్మొస్తుంది. ఓకే. సరే అంకుల్, త్వరగా ఒక మంచి అమ్మాయిని చూడండి. మీ మీదే చెప్తున్నారు కాబట్టి పెళ్లి చేసుకుంటారు. మీ మమ్మీ ఏమంటారు? ఇప్పుడు మా కొడుకు చాలా పెద్దోడు అయిపోయాడు, అరే పెళ్లి ఎప్పుడు చేసుకుంటావురా, కోడల్ని ఎప్పుడు తెస్తావు అట్లా అడుగుతారా? తిడుతుంది ఇంకా. వాడుకో పెళ్లి చేసుకోమంటే చేసుకుంటా. ఓ, ఆడవాళ్ళు ఉంటే కొంచెం అంటే పనులు అవి నార్మల్ షేర్ చేసుకుంటారు కదా. సరే ఇంటికి వచ్చి నార్మల్ వస్తాయి కదా, వచ్చినప్పుడు నేను అనుకోను వీళ్ళు అడగొద్దు ఆ క్వశ్చన్ అడగొద్దు అంటే వాళ్ళు అదే అడుగుతారు. చుట్టాలు వచ్చే వాళ్ళ? నేను అడిగెళ్ళి జంపు ఓ, ఇది యూనివర్సల్ ప్రాబ్లం అయితే అందరి ఇంట్లో అడుగుతారు. అడిగెళ్ళి జంపు. అందుకే ఇక వీళ్ళు వచ్చిర్రు అనుకో ఇప్పుడు ఇక వెళ్ళే బయటకు వెళ్ళిపోతా. అంటే మ్యాచెస్ వస్తాయి కదా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి, ఇప్పుడు కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత అలా అలా మ్యాచెస్ ఏమైనా వచ్చాయా? ఇంకేం రాలే, అంటే నార్మల్గా సినిమా తీసిన తర్వాత అని అనుకున్నా. మీరు అనుకున్నారు. బేసిక్ అయితే అమ్మ అయితే అమ్మకి ఏమన్నా అంటే పొలం పనులే కాకుండా ఇంట్లో అమ్మకు కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, అందరు ఎక్కడ చూసినా అబ్బాయిలే ఉంటారు, ఒక అమ్మాయి ఇంట్లో ఉంటే బాగుంటది హెల్ప్ అట్లా అనుకుంటారు కదా. ఏం లేదు, అప్పుడప్పుడు భాషలు తోమి ఇల్లు కూడా ఏమన్నది. ఓ, ఇప్పటికి అవన్నీ చేస్తుంటారా? అట్లా చేసి ఏమన్నది. సరే అన్న, మీరు అన్నీ రాస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తాను మీకు, అది ఇక్కడ తీసుకురండి. అన్న, మీరు నాకు అన్ని నిజాలే చెప్పట్లేదు కాబట్టి ఈ టాస్క్లో నేను నేను చెప్పిన అన్ని నిజాలే. సరే ఒక పర్సన్ని మనం ఇంక్లూడ్ చేసుకుందాం.